హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం గోధుమ పిండితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకోవడం ఎంత ఈజీగా ఉన్నా కూడా ఇది తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. ఈ హల్వాని కొన్ని ప్రాంతాలలో సత్యనారాయణ వ్రతానికి కూడా ప్రిపేర్ చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏవైనా పూజలు చేసుకున్నప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు నైవేద్యంగా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు షుగర్ని వేసుకొని అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని వేసుకొని చక్కెర అంతా వాటర్లో కలిసి మంచిగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇది కరగడానికి ఒక 5-10 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో అన్ని కొలతగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కరిగిపోయిన షుగర్ సిరప్ని పక్కకు పెట్టుకొని ఏ కప్పుతో మనం పంచదారని తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకొని ఒక కడాయిలో వేసుకొని పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఒక 5 నిమిషాల పాటు మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కప్పులోంచి 1 కప్పు నెయ్యిని తీసుకున్న తర్వాత 1/2 కప్పు నెయ్యిని పిండిలో వేసేసుకొని ఇప్పుడు నెయ్యితో పాటు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా అయితే మనకి హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా వేగిపోయింది కదండి, కొంచెం లూజ్గా అయింది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న షుగర్ సిరప్ని అందులో వేసేసుకోవాలి. నిదానంగా వేసుకోవాలండి. ఇలా పూర్తిగా షుగర్ సిరప్ అంతా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇదంతా కూడా మంచిగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫాస్ట్గా కలుపుకొని ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయి హల్వాలాగా తయారయ్యే వరకు మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఇంకొంచెం నెయ్యిని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హల్వా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఇలాచీని పొడిగా చేసుకొని అందులో వేసుకొని ఒక 4 కాజుని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని అవి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు హల్వాలో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి పూర్తిగా లూజ్గా కాకుండా, నెయ్యి ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇది వేడివేడిగా తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎలా చేసుకున్నా కూడా చాలా చక్కగా కుదురుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి కొలతలతో ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.